రేవంత్ రెడ్డి ఆయన మనవడు మెస్సీతో 30 నిమిషాల ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం కోసం సింగరేణి నిధుల నుండి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు. నేడు తెలంగాణ కొంగు బంగారం సింగరేణి డే ఉత్సవాలు డబ్బులు లేవన్న కారణంగా అధికారులు అరకొరగా ఏర్పాట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఘనంగా కార్మికుల గర్వం ఉట్టిపడేలాగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగేవి. కానీ ఈసారి నిధులు లేవని సాకుతో తూతూ మంత్రంగా జరుపుతున్నారని ఇల్లందులో కార్మికులు కార్మిక సంఘ నేతలు నిరసన బాట పట్టారు. సింగరేణి డే నిర్వహించడం కోసం ఇలా ఆర్థికంగా అభారం ఉందని చెప్పేసి కేవలం 50,000 రూపాయలతోటి ఇలా ఇల్లంద ఏరియాలో సరిపెట్టుకున్నారు. కానీ ఇలా మేము అడుగుతూ ఉన్నాం, సింగరేణి డేని జరపడంలో ఎందుకు ఇది చేస్తున్నారు మాకు అర్థం కావడం పరిస్థితున్నది. కానీ ఇలా అదే కాదు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటా ఉన్నాం. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు పోయేటువంటి వారికి లక్షల రూపాయలు ప్రతి ఏటా ఇచ్చి రాజీవ్ అభయహస్తం పేరు మీద ఇలా లక్షల రూపాయలని వెచ్చిస్తూ ఉన్నటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి తల్లి పుట్టినరోజుని ఇవాళ చాలా చీజంగా జరుపుకోవడం చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా 25 సంవత్సరాల నుంచి అంత వైభవంగా జరుపుకునే సింగరేణి డేని ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో జరుపుకోవడం చాలా శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా సింగరేణి యాజమాన్యం అంటే ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు యావత్ సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి డేని బహిష్కరించడం జరిగింది. సింగరేణిలో ఉన్నటువంటి సొమ్ముని ఇలా 10 కోట్ల రూపాయలు మొన్న అర్జెంటీనాకి సంబంధించినటువంటి మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే కేవలం రేవంత్ రెడ్డి తన మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం అరగంట ఆట కోసం 10 కోట్ల రూపాయలని వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారమైందో ఇవాళ మేము అడుగుతా ఉన్నాం.